మీ అందమైన గృహ నిర్మాణానికి ఎకోటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్లో చారి యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతోంది మన తెలంగాణ రాష్ట్రం. సో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా పతాకావిష్కరణ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. సో మనం ఇక్కడికి రావడం జరిగింది, చూద్దాం ఒకసారి. చాలా గొప్ప చారిత్రక దినం ఈరోజు దేశ చిత్రపటంలో కపిలవాయి ఉదవరులను కన్న తల్లి జనని అభివందనం అంటూ తెలంగాణ ప్రాంతం. ప్రియమైన సోదర సోదరిమణులారా, జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన జిల్లా ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, స్వాతంత్ర సమరయోధులకి, అధికారులకి, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంటా ఉన్న జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంది. ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇంద్రమ్మ ఇళ్ల వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారంభంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థలాలను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయే విధంగా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలనే రైతు ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 2,90,00,000 టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాల పంట నష్టపోయిన రైతులకు ఎకరా 10,000 రూపాయలు పరిహారం ఇస్తున్నాం. సన్న ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉంది. పేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించడానికి ఇంద్రమ్మ ఇల్లు, సన్న బియ్యం పథకాలని అమలు చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం చేయాలని, సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సయుతం తెలంగాణ దేశానికే దిశానిర్దేశం చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. పారదర్శకంగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాత. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలోనే 1,00,000 ఉద్యోగాలు సృష్టిస్తా ఉన్నాం. రాజీవ్ అభయహస్తం పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు శ్రీకారం చుట్టాం. 25 ఎకరాలు సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణాలు చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. రాష్ట్రంలో 4,50,000 ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది. నిర్మాణ దశల బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించాం. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాల్లో పర్యటించి భారీ పెట్టుబడులను సాధించాం. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించాం. ఏఐ గ్లోబల్ సమిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించాం. మహిళల ఆర్థిక సాధికారత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 7,626 స్వయం సహాయక సంఘాలకి 785.66 కోట్ల రుణాలను మంజూరు చేశారు. 7,999 మహిళలకి 66,18 రూపాయల శ్రీనిధి రుణాలు ఇప్పించారు. స్వగృహ మహిళా క్యాంటీన్లు, స్వగృహ ఫుడ్స్, డైరీ యూనిట్, కోళ్ల పెంపకం వంటి ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ యాసంగిలో స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసి 156 కోట్ల విలువైన 6,72,684 క్వింటాల ధాన్యాన్ని సేకరించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 4,30,64,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. తద్వారా మహిళలకి 158,58,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. మన జిల్లాలో 1,56,083 మంది లబ్ధిదారులు 5,32,066 గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది.